భక్తికి ప్రకృతి తోడైతే ఆ దృశ్యం ఒక అద్భుతం. నమ్మకానికి దైవ సంకేతం లభిస్తే ఆ అనుభూతి అమోఘం. ప్రకాశం జిల్లా చదలవాడలో అచ్చం ఇలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది. ఏటా సీతారాముల కళ్యాణ సమయంలో ఆకాశంలో గరుడ పక్షి ప్రత్యక్షం కావడం ఇక్కడి ప్రత్యేకత. దశాబ్దాలుగా సాగుతున్న ఈ అద్భుతం ఈ ఏడాది కూడా పునరావృతమై భక్తుల్ని భక్తి పారవస్యంలో ముంచెత్తింది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాయక స్వామి కళ్యాణ మహోత్సవం భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ క్షేత్రానికి ఒక విశిష్టమైన చరిత్ర, ప్రత్యేకమైన సంప్రదాయం ఉంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరుపుకోవడం ఆనవాయితీ. కానీ భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం జరిగిన 9వ రోజు చదలవాడలో రాముల వారి కళ్యాణం నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్షేత్రంలోని మరో విశేషం ఏంటంటే స్వామివారి కళ్యాణం జరుగుతున్న సమయంలో ఆకాశంలో గరుడ పక్షి ప్రత్యక్షమవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. గరుడ పక్షి ఆకాశంలో చక్కర్లు కొట్టిన తర్వాతే అర్చకులు సీతారాముల విగ్రహాలకు తలంబ్రాలు పోసే క్రతువును ప్రారంభిస్తారు. దైవ సంకేతంగా భావించే ఈ గరుడ దర్శనం కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా కళ్యాణ మహోత్సవం జరుగుతుండగా ఆకాశంలో గరుడ పక్షి దర్శనమిచ్చి భక్తులను పరవశింపచేసింది. గరుడ పక్షిని చూడగానే భక్తులు భక్తి పారవస్యంతో గోవింద గోవింద అంటూ చేసిన నామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆ శుభగడియల్లో పూజారులు శాస్త్రోక్తంగా తలంబ్రాల వేడుకను నిర్వహించడంతో ఈ కళ్యాణ ఘట్టం దిగ్విజయంగా ముగిసింది.